శ్రీహరి పంచతులసి కేవైసీ చేస్తున్నారు అంటే 500 రూపీస్ మీరు ప్రొవైడ్ చేయాలి. సిలిండర్ కేవైసీ ఈ రోజు చేసుకోండి, సిలిండర్ కి మేము తర్వాత దరఖాస్తు చేస్తాము అంటే ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ టాకింగ్ టు యూ ఓన్లీ. యూఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, మేము మాట్లాడుతున్నప్పుడు మాకు రెస్పాండ్ ఇవ్వండి. ఇక్కడ ఖాళీగా మేము నిల్చోలేదు కదా. ఆన్లైన్ कर दिए तो हम लोग को बहुत इजी होता. వీళ్ళు ఇచ్చిన స్కీమ్ ఏమో 6వ తారీఖు క్లోజ్ అంటున్నారు. ఈ స్కీము ఎక్స్టెండ్ చేస్తున్నారా, దీనికి దానికి లింక్ ఉందా లేదా, అది క్లారిటీ చెప్పారంటే వెళ్ళిపోతాం అంతే. పనులు చేస్తే సెలవు ఇవ్వరు కదా మాకు అత్తమాటు పని కాడ. మరి ఏం చేస్తారో మీరు కొద్దిగా కనుక్కొని మాకు ఇప్పుడు అయ్యేలాగా చూడండి అమ్మా. बिकॉज ऑफ केवाईसी इट इज लॉट ऑफ केओस हियर. इट इज बेटर कि ऑनलाइन कर दिए तो हम लोग को बहुत इजी होता. प्लीज़ पब्लिक को ऐसा हैरेस ना करें. ऑनलाइन कर दिए तो हम लोग इधर को आना नहीं पड़ेगा. तो मेरा वो ఆన్సర్ है క్వశ్చన్ కా. మాకు నెట్ పని చేయట్లేదు, అది పని చేయట్లేదు అంటే మేము ఏం చేయాలండి చెప్పండి. 500 గ్యాస్ కోసం మనం ఇప్పుడు ఎంత తనలాడేది. నాకు ఉట్టిగా మాకు అవసరం లేదండి. 500 గ్యాస్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు పెట్టింది ఏంటండి, 500 గ్యాస్ కోసం మనకు పెట్టింది. 500 గ్యాస్ కోసం మన టంప్ అయితే అనదు కదా అండి. ఆ టంప్ కోసం మనం వచ్చాం కదా, అదేంది మరి టంప్ కోసమే కదా నాకు టంప్ కోసమే కదా. లేదు సార్, ఇది 500 పథకమా కాదా? అసలు కేవైసీ అంటే ఏంటి, ఏం పథకం ఇది? ఈ కేవైసీ చేసుకోమంటున్నారు అంతే కంపెనీ వాళ్ళు. చేసుకో అదేదో వాళ్ళకి కన్ఫర్మ్ గా చెప్పాలి కదా. అలా చెప్పి వచ్చిన వాళ్ళకంతా చెప్తున్నాం. చంటి పిల్లలు కూడా ఎత్తుకొని పాపం వాళ్ళంతా వచ్చి పొద్దున్న వచ్చి నిలబడ్డారు కదా లైన్లో. మీరు ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే వెళ్ళిపోతారు. మేము కూడా స్టాఫే కదా. సర్వర్ డౌన్ అవుతుంది అంతే, ఇంకేం. 3 రోజుల నుంచి సర్వర్ డౌన్ అయిందని చెప్తున్నారని బయట వాళ్ళు అంటున్నారు. మరి దీనికి మీరు ఏమంటారు? కేవైసీ కూడా ఇంత సర్వర్ డౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. 3 రోజుల నుంచి 3 రోజులు చేస్తున్నారు కదా. లేదంటే ఇది కేవైసీ అని నోటీస్ బోర్డులోనైనా పెడితే కొంచెం వాళ్ళకి క్లారిటీ వస్తుంది కదా. తెలుస్తుంది కదా మీరు అసలు ఎన్ని రోజులు ఉంటుంది. 3 రోజులు అంటున్నారు, 6 రోజులు అంటున్నారు. కేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. మరి 500 ఎక్కడ ఇస్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అది మనకు తెలియదు మేడం. అదేదో నాకు తెలియదు. అది ఏమో నాకు అంత రోజుకి ఎంతమంది చూస్తారు సార్? ఇది 500 కాదట, కేవైసీ నమోదు చేసుకోవడానికని ఆయన చెప్తున్నారు. మీరందరేమో 500 అనుకుంటున్నారు, 500 కాదట. అదే చెప్పండి క్లారిటీగా. వీళ్ళు అదే దాని గురించే కదా చెప్పేది. అదే కేవైసీ నమోదు చేసుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు. లింక్ ఉందా లేదా, 500 లింక్ ఉందా లేదా చెప్పండి. లేదా కేవైసీ దేనికోసం చేస్తున్నారు? ఆయనే చెప్పాలి. ఆయన చెప్పమంటారు, ఆయన మీరు చెప్పమంటారు. రీజన్ కేవైసీ చేసేందుకు సార్? ఇంకా ఇంతమంది మేము ఇక్కడ వెయిట్ చేసి వేస్ట్ కదా. కేవైసీ చేస్తున్నారు అంటే ఒక్క నిమిషం కేవైసీ చేస్తున్నారు అంటే 500 రూపీస్ మీరు ప్రొవైడ్ చేయాలి. సిలిండర్ కేవైసీ ఈ రోజు చేసుకోండి, సిలిండర్ కి మేము తర్వాత దరఖాస్తు చేస్తాము అంటే పని చేసి వచ్చేటోళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు పని చేసుకొని ఇప్పుడు కూలీలు ఉంటారు, వాళ్ళు కూలీ పని వదిలేసుకొని 500-600 వదిలేసుకొని ఇక్కడికి వచ్చారు. మరి మీరు కూడా గమనించాలి కదా సార్. కేవైసీ అంటే ఏంది? నోయింగ్ ఎ కస్టమర్ అంటే ఏంది? దేనికోసం ఇస్తున్నారు మీరు? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ టాకింగ్ టు యూ ఓన్లీ. యూఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, మేము మాట్లాడుతున్నప్పుడు మాకు రెస్పాండ్ ఇవ్వండి. ఇక్కడ ఖాళీగా మేము నిల్చోలేదు కదా. పొద్దున్న నుంచి ఉన్నారు పాపం, చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళకి తక్లీఫ్ అయితే లేదా? అరే ఈమె చూడండి 70-80 ఏళ్ళు ఉన్నది, ఆమె పని వదిలేసుకొని వచ్చింది. మరి అరే ఈజ్ ఇట్ వే? హలో ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ ఇస్ యువర్ నేమ్? ఐఎమ్ టాకింగ్ టు యూ నా. అరే ప్లీజ్ రెస్పాండ్ టు అస్. అరే మేము చదువుకున్న వాళ్ళు, ఏదో అమ్ముట షాప్ కాదు కదా సార్. మేము చదువుకున్న వాళ్ళమే, మేము వచ్చిన మొక్కల కోసం. మరి సార్ ఇప్పుడు కేవైసీ చేస్తుర్రా, 500 రూపీస్ సబ్సిడీ చేస్తుర్రా, అది చెప్పండి ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్ యూ డూయింగ్ 500 రూపీస్ సబ్సిడీ ఆర్ యు ఆర్ జస్ట్ మేకింగ్ అ కేవైసీ? చాలా మంది
కేవైసీకి దీనికి లింక్ ఉందా లేదా సార్? కేవైసీకి దీనికి లింక్ ఉందా లేదా సార్? సార్ మరి మీరు కేవైసీకి దీనికి లింక్ ఉందా లేదా? మా క్లారిటీగా ఒక్కటి చాలు. 500 దానికి కేవైసీ లింక్ ఉందా లేదా? ఓన్లీ 500 దానికి కేవైసీకి లింక్ ఉందా లేదా? సార్ మీకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో జీవో మీకు ఏదో చేసి ఉండొచ్చు కదా సార్. కేవైసీకి 500కి లింక్ ఉందా లేదా? సార్ మీరు తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, అడ్రస్ ప్రూఫ్ అన్ని తీసుకొని ఫోటోతో సహా తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు స్పెషల్ గా కేవైసీ దేనికోసము? 500కి లింక్ ఉందా లేదా అది క్లారిటీ చెప్పారంటే అది లింక్ లేదా అంటే కేవైసీ 500 రూపీస్ కోసమా కాదా అది చెప్పండి. అంతే అంతే తప్పించి ఇంకేం లేదు. అరే మీకే లేకపోతే మాలాడోళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత వస్తుంది సార్? డెడ్లైన్ ఎందుకు పెట్టిర్రు? 6వ తారీఖు డెడ్లైన్ పెట్టేసి మళ్ళీ శని ఆదివారాలు అని చెప్పేసి మీరే అంటారు. మరి మీ అధికారంలో సరే 6వ తారీఖు డెడ్లైన్ అనేది మొన్న 28కి సీఎం గారు అనౌన్స్ చేసి 6వ తారీఖు వరకు అది క్లియర్ చేశారు. మేము ఆల్రెడీ ఈ కేవైసీలో 15 డేస్ నుంచి చేస్తున్నాము. అదండి 15 డేస్ నుంచి కాదు, మీరు 1 మంత్ నుంచి అయినా చెయ్యండి, మాకు ఇష్యూస్ లేదు. మేము అడుగుతుంది ఏంటి, ఇప్పుడు మీరు తీసుకుంటున్న కేవైసీ 500 రూపీస్ సబ్సిడీ కోసం చేస్తుర్రా లేదా? ఇప్పుడు మీరు తీసుకుంటున్న కేవైసీ ఏదైతే ఉందో అది 500 రూపీస్కి సబ్సిడీ ఇస్తుందా లేదా? మాకు అది క్లారిటీ కావాలి. అని ఒక వినబడుతుంది కదా మాస్క్ చెప్పక్క చెప్పు ఇంట్లో చెప్పక్క ప్రతిరోజు వచ్చిన కస్టమర్ కల్లా ఇది 500 కోసం ఏం కాదు. గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ కేవైసీ చేయమని చెప్పేసి మాకు మెసేజ్ చేశారు కాబట్టి అందరు కస్టమర్లకి ఈ కేవైసీ చేస్తున్నాము. ఈ కేవైసీ ఏదైతే మీరు చేస్తుర్రో అది 500 రూపీస్ సబ్సిడీకి ఇంక్లూడ్ అవుతుందా లేదా అది చెప్పండి. మరి అది గవర్నమెంట్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారా చేసుకోరో మాకు తెలియదు. మాకు ఓన్లీ కేవైసీ చేయమన్నారు, మేము చేస్తున్నాం. కేవైసీ మళ్ళీ కేవైసీ ఎందుకు అక్క? ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. పర్సన్ ఉన్నారా? ఈ పర్సన్ ఏనా కాదా? ఇతని కనెక్షన్ 1 కనెక్షన్ ఉందా? ఒకే పర్సన్ మీద 2 కనెక్షన్స్ ఉన్నాయా? అసలు వాడుతున్నారా లేదా? పర్సన్ ఉన్నారా పోయారా? ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఐ స్కాన్ చేసి రెటీనా స్కాన్ చేస్తున్నాం. కాదండి ఇప్పుడు మీరు ఈ కేవైసీ ఇప్పుడే చేయాలా? మేడం చెప్పినప్పుడు నేను 2 మంత్స్ బ్యాక్ నేను కనెక్షన్ తీసుకున్నాను. మీరు చెప్పినట్టు మరి సంవత్సరాల కింద చేయించుకున్న వాళ్ళకి కేవైసీ అవసరం ఉంటే మరి 2 మంత్స్ కిందనే నేను చేయించుకున్నాను. మరి నాకు కూడా అవసరం కాదని చెప్పండి. 2 మంత్స్ అవుతుంది జస్ట్. ఇప్పుడు న్యూ కనెక్షన్స్ అని వస్తున్నారండి. మా దగ్గర లింక్ ఉండాలి, ఆధార్ లింక్ ఉండాలి, బ్యాంకులో ఎల్పిజికి ఆధార్ లింక్ ఉండాలి. ఆ విధంగా లింక్ ఉంటేనే మాకు ఓపెన్ ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాతనే కదా మీరు ఏది అకౌంట్ ఓపెన్ చేసేది. మళ్ళీ దానికి సెపరేట్ లింక్ ఎందుకు? ఒక్క నిమిషం, లింక్ మీరే కదా లింక్ అని అన్నారు. ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ మీకు పడుతుంది కదా బ్యాంకులో పడుతుందా? ఆ విధంగా ఆధార్ సగం మంది పడుతుంది, సగం మంది పడట్లేదు. అది నాకు తెలియదు, అది గవర్నమెంట్ ఇష్యూ నాకు తెలియదు. అది బ్యాంకులో లింక్ ఉంది, మా దగ్గర లింక్ ఉంటేనే మాకు గ్యాస్ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్ మేము ఆ యాప్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తేనే మాకు డీటెయిల్స్ వస్తాయి. ఆధార్ నెంబర్ ఎంటర్ లేదనుకో మా సిస్టంలో కానీ ఎక్కడ కానీ మాకు ఆ కస్టమర్ పేర్లు కూడా డీటెయిల్స్ కూడా రావు, ఓపెన్ అవ్వవు. అప్పుడు వెళ్ళి కస్టమర్కి వెళ్ళి సిస్టంలో ఓపెన్ చేసుకోండి ఆధార్ కార్డ్ అదేంటి సారీ ఎంటర్ చేసుకోండి, మా సిస్టంలో మీ ఆధార్ కార్డ్ లేదని చెప్పేసి మేము మళ్ళీ ఎంటర్ చేస్తున్నాం. అది మీ ఆధార్ కార్డు మాకు డీటెయిల్స్, కన్జ్యూమర్ నెంబర్, మా గ్యాస్ నెంబర్ ఏదైతే ఉందో అది మేము ఎంటర్ చేస్తాము. చేసినప్పుడు వాళ్ళ ఆధార్ అన్ని లింక్ ఉంటేనేమో డీటెయిల్స్ ఓపెన్ అయితే మేము రెటీనా స్కాన్ చేసినప్పుడు అది స్కాన్ అవుతుంది, ఈ కేవైసీ డన్ అని చెప్తుంది. మా ఆధార్ లింక్ లేకపోతే మీ ఆధార్ కార్డు నాట్ అవైలబుల్ ద కన్స్యూమర్ అని చెప్తుంది. మీరు మెల్లగా లింక్ ఎక్కించుకుంటే అయిపోతుంది కదండి, ఇంతమంది సఫర్ అయ్యే బదులు. లేదండి, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది అంటున్నారు. సరే ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు డెడ్ లైన్ 6th వరకే పెట్టారు. మీరు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరు ఈ కేవైసీ చేయడానికే ఇన్ని రోజులు తీసుకుంటున్నారు. మళ్ళీ 500 రూపీస్ సబ్సిడీ ఇవ్వడానికి ఇంకెన్ని డేస్ తీసుకుంటారు? దానికోసం ఎన్ని రోజులు ఆగాల? 6వ తేదీ రోజు బయట లైన్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలంటే గవర్నమెంట్ వస్తలేదు కదా మాకు. ఎక్కడైతే ఇప్పుడు దేవుడి దగ్గర కావాలంటే పూజారి దగ్గరికి వెళ్ళి పోవాలి, కానీ డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చొని దా రాడు కదా.
మీరు మీరు ఇన్ఛార్జ్ మీరు మీరు మీ పై అధికారులకు చెప్పాలి. ఇక్కడ చాలా మంది సఫర్ అవుతున్నారని మీరు పై అధికారులకు చెప్పాలా? మీరు చెప్పండి మేము ఎట్లా చేయగలుగుతాం? మరి బోర్డు పెట్టండి అండి బయట 500 రూపీస్కి ఇప్పుడు మాకు సంబంధం లేదు, కేవైసీ ఒక్కటే అని చెప్పి పెట్టండి. నో కేవైసీ నో మాస్క్ అని ఉంది ఆడ బయట అంతే. నో కేవైసీ నో మాస్క్ అని ఉంది అంతే అక్కడ. ఇది ఓన్లీ కేవైసీ కోసమే ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి బోర్డు పెట్టండి. మీరు అది ఎందుకు ఇండియన్ వాళ్ళు పెట్టారు 500 లేదని చెప్పేసి ఇప్పుడు భారత్ వాళ్ళు పెట్టారు, హెచ్పిఎల్ ఎందుకు పెడతలేరు? ఇప్పుడు మేము పద్ధతిగా ఒక దానికోసం వచ్చి పొద్దుటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. బయట ఒక ముసలామ పాపం 8:30కి వచ్చిన సార్ నేను పొద్దుటి నుంచి తినలే అని అంటుంది. మీరు బోర్డు పెట్టేసి బయట పెడతా చూసేటోడు వెళ్ళిపోతాడు. అరే ఓన్లీ కేవైసీ అవుతుందంట అంటే పక్కన వాడు తెలియనోడు అడుగుతాడు, బాబు కేవైసీ అంటే ఏంటంటే మీది ఒక్కటి లింక్ చేసుకొని అమ్మని చెప్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు 500 రూపీస్ ఉందని చెప్పేసే కదా అందరు పనులు మానేసుకొని వచ్చింది. మాకు మేము యూట్యూబ్ లో చెప్పిండు 6వ తారీఖు కల్లా చేసుకోకపోతే మీకు రావు అని చెప్పి సీఎం అని చెప్పి టెంట్లేసి పెట్టారు. మరి ఆడ మీరు కరెక్ట్ గా మాట్లాడండి. యూట్యూబ్ లో వైరల్ ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ ప్రవేశపెట్టింది, ఎవరే ఊరికలే ఎవరు రారు కదా. మరి మంచిగా మాట్లాడండి మీరు ఫస్ట్. చెప్పండి. మామూలుగా అయితే కస్టమర్లు ఏమంటున్నారు, ఓన్లీ లేడీస్ పేరు మీద 500 ఇస్తారా, జెంట్స్ పేరు మీద ఇయ్యారా అని చెప్పేసి మేము నేమ్ చేంజ్ చేసుకుంటాం అనేసి వస్తున్నారు. ఆ విషయం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మీరు మెల్లగా చెప్పండి కస్టమర్లకి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అక్కడ టైప్ చేసి పెట్టేయండి. ఒకటి మీరు గవర్నమెంట్ సర్వెంట్ అంటే మీరు పద్ధతిగా మేడం మీరు టైప్ చేసి అక్కడ పెట్టేస్తే క్లారిటీగా వాళ్ళే చదువుకొని వెళ్ళిపోతారు కదా, వాళ్ళే చదువుకొని పోతారు కదా. మీకెందుకు మీరు ఒక ఎంప్లాయ్ అండి, మీరు చదువుకున్న వాళ్ళు వస్తారు, మీ దగ్గరికి చదువురాని వాళ్ళు వస్తారు. చదువుకున్నోనికి చిన్నగా చెప్తే మనకు అర్థమైతే, చదువురాని వాళ్ళకి నీట్ గా పద్ధతిగా 10 సార్లు చెప్పాలి. మీరే ఫస్ట్ స్టేషన్ వచ్చి మీరు గవర్నమెంట్ అడుక్కోండి అని అంటే అదేం పద్ధతి అవుతుంది? మీరు ఎందుకున్నారు మరి ఇక్కడ? నేను బరాబర్ అడుగుతాను, నేను కన్స్యూమర్, మేము బరాబర్ అడుగుతాం. మేము వచ్చి మిమ్మల్ని కాకపోతే వాళ్ళని అడుగుతాం. మాది ఇక్కడే ఉంది అకౌంట్, మాది ఇక్కడ లేకుండా పక్కన ఊర్లో ఉండి మేము ఇక్కడ వచ్చి అడిగితే తప్పు. మాది ఇక్కడే ఉంది, ఇక్కడ అడుగుతాం మేము, మీకు కాకపోతే ఇంకొకరికి అడుగుతాం. నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే మీరు ఇన్ఛార్జ్ తీసుకొని మీరు మాట్లాడుతున్నారు, అందుకే నేను మీతో మాట్లాడుతున్నా. అక్క నేను పద్ధతిగా చెప్తున్నా, నేనేమంటున్నా మీరు ఇన్ఛార్జ్ గా మీరు స్పోక్ పర్సన్ గా మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను నీతో మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు 500 దరఖాస్తు అవుతుందా లేదా అది చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, 500 దరఖాస్తు అవుతుందా లేదా? वही बोल रहा हूँ, सुबह से काम छोड़ के अपन आके यहाँ पे काली पीली ठहर के अपन इतना घंटे ठहर के क्या करने का है? कारोबार कहीं को छोड़ देना अपन. చెప్పండి అన్న ఇప్పుడు 500 దరఖాస్తు అవుతుందా లేదా?